ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నప్రెడ్డి లహరి. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఏంటి బట్టలన్నీ ముందేసుకున్నా, ఏం చేస్తున్నా అని అనుకుంటున్నారా? మీకు కన్ఫర్మ్గా ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది. బికాజ్ నాకైతే చాలా స్పెషల్ లాగ్ మాట ఇది. ఎందుకు అని అంటే ఆల్రెడీ చూశారు మా అన్నయ్య ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్. సో ఈరోజు అయితే అన్నయ్య పెళ్ళికి ముందే 4 రోజుల ముందే వెళ్ళిపోతున్నాను. అన్నయ్య ఎక్కడ రా 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 అని చంపుతున్నాడు. నేను మామూలుగా పెళ్లి రోజు వస్తానని చెప్పాను, లేదు రావాల్సిందే అన్నాడు. సో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాను నేను. రేపు ఈవినింగ్కి మనకి హల్దీ ఉంది మాట. సో నేనైతే ముందు మీకు ఇది అయితే ఈ లాగ్ వచ్చేసరికి అయితే హల్దీ లాగు, ఇదంతా హల్దీలో యాడ్ చేస్తాను. మీకు హల్దీ లాగు, మ్యారేజ్ లాగ్ సపరేట్గా షూట్ చేస్తాను. ఒకవేళ వీలవుతే కనుక 2 యాడ్ చేస్తాను. సో అక్కడ ఎలా చేస్తాను, ఎలా ఎంజాయ్ చేస్తానో మీకు తెలియాలి అని అంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొత్తం నాదే సూట్ కేసుకి పడతాయి అనుకుంటా నాకు తెలిసి. అక్కడికి వెళ్ళిగానే పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, అన్న అందరు చూసి షాక్ అవ్వాలి. సో ఈ లంగా ఓని నేను ఓవరాల్ చూపియను లుక్. సో ఈ లంగా ఓని చాలా స్పెషల్ బికాజ్ ఎందుకంటే మా అన్న నా కోసం మ్యారేజ్కి ఈ లంగా ఓని ఇప్పించాడు అన్నమాట. దీనికి బ్లౌజ్ ఇంకా ట్రైలర్ దగ్గరే ఉంది, ఇంకా రెడీ అవ్వలేదు. మార్నింగ్కి ఇస్తామని చెప్పారు. సో నేను మార్నింగ్ తెలుసు కదా మా తమ్ముడు సాయి, సో అది తీసుకొని వస్తా అని చెప్పాడు. వాళ్ళ మమ్మీకే ఇచ్చా, మా పిన్నికి. సో 4 డేస్కి ఎన్ని బట్టలు పెడతాను, సూట్ కేసు బట్టలు పెడుతున్నా చూడండి నేను. ఇంకా మా మమ్మీ వాళ్ళే ఉన్నాయి అండ్ అన్నయ్య ఉన్నాడు. ఎవరెవరు వెళ్తున్నాము ఏంటి అనేది అయితే నేను వీడియోలో చూపిస్తాను, ఇప్పుడైతే చెప్పను, సస్పెన్స్. నా అన్నయ్య పెళ్ళికి చాలామంది వెళ్తున్నాము ఇంట్లో నుంచి. డాడీ కూడా వస్తా అని ఉండే, బట్ డాడీకి కొంచెం వర్క్స్ ఉన్నాయి, అందుకనే డాడీ రావట్లేదు. సో ఫైనల్గా నా బట్టలు అయితే ప్యాక్ చేసేసుకున్నా. ఇంకా జ్యువెలరీ అవి ఉన్నాయి, జ్యువెలరీ అవి కూడా సెట్ చేస్తా. సో ఇంట్లోనే ఏంటంటే అన్నయ్యకి మేము నలుగు పెట్టడానికి అని చెప్పి బట్టలు తీసుకున్నాను నేను. సో అవి కూడా ఇందులోనే పెడతాను, మీకు అవి రివీల్ కూడా చేస్తున్నాను. అండ్ మెరూన్ షర్ట్ అని చెప్పి అలాగే బ్లూ కలర్ జీన్స్ తీసుకున్నాను నేను. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. దాంతోపాటు తెలిసిందే కదా ఒక టవలు. సో గాయ్స్ ఇలా అయితే లగేజ్ అనేది ప్యాక్ చేస్తున్నాను. ఇంకా చాలా లగేజ్ ఉంది, రేపు మార్నింగ్ చూపిస్తాను ఎన్ని లగేజెస్ అయ్యాయి, ఎలా అయ్యాయి అని చెప్పేసి. సో కొంచెం అయితే చాలా బిజీగా ఉన్నాను కాబట్టి లాగ్ అయితే ఇంకా ఇక్కడతో ఇది మీకు లగేజ్ అయితే నేను ఆపేస్తున్నాను. మళ్ళీ మనం రేపు మార్నింగ్ కలుసుకుందాము. రేపు ఎర్లీ మార్నింగే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. లెట్స్ గో. ఎక్కడికి వెళ్తున్నావు? కాదు, మీకు ఆల్రెడీ నేను ముందు క్లిప్ చూపించాను కదా. సో మార్నింగ్ ఆన్ చేస్తానని చెప్పేసి అందుకనే మార్నింగ్ అయితే ఆన్ చేశాను. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా ట్రైన్ టైం అయితే అవ్వలేదు. మేము యాక్చువల్లీ కార్ అని అనుకున్నాం, కొంచెం ఇష్యూ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ట్రైన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ మేము సికింద్రాబాద్లో దిగుతాము, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము అనేది అప్పుడు చెప్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము, ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ వచ్చింగానే మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తారు. అంతలోపు నాతో ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ చూపిస్తాను. హాయ్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ? అసలు నీ పెళ్ళికి వెళ్తున్నా. నాకు ఇంకా ఫిక్స్ కాలేదు, మస్తు టైం ఉంది. మేమందరం కలిసి అదిగో అమ్మాయి పెళ్ళికి వెళ్తున్నాం. ఓకే, ట్రైన్లో కలుసుకుందాం. సో మొత్తానికైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇది కూడా సాయిగాడి ఫోన్లో షూట్ చేస్తున్నా. నా ఫోన్ ఏమైందంటే మమ్మీ దగ్గర ఉంది. ఇది ఏంటంటే బార్ ట్రైన్ కదా, ఒక పెట్లో ఎక్కినా అందరం కలవచ్చు అనేసుకొని ముందైతే రన్నింగ్లోనే సాయిగాడు ఎక్కి పోయి రిజర్వేషన్లో కూర్చున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. నేను ఇక్కడ ఎక్కాను, అన్నయ్య ఇక్కడ ఎక్కాడు, మమ్మీ శివపార్వతి వీళ్ళేమో అవతల సైడ్ ఎక్కారు. దిగేలోపే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంక అందుకని ఎక్కడ వాళ్ళం అక్కడైతే సెట్ అయ్యాము. ఇంకా అయితే అందరం కలవలేదు, వాళ్ళు కొంచెం వెనక్కున్నారు, మేము కొంచెం ముందున్నాము. నెక్స్ట్ స్టేషన్లో అన్నా కలుస్తాము. అండ్ సీట్స్ కూడా దొరకలేదు, అంటే మమ్మీ వాళ్ళకి సీట్స్ దొరికాయి, మాకే సీట్స్ దొరకలేదు. పైన కూర్చోండి. కిందకలా మేము ముగ్గురు ఉన్నామని చెప్పాను కదా, మా ముగ్గురులో వచ్చి జాయిన్ అయింది శివపార్వతి. బాగా పడుతున్నావు ఇప్పుడు అన్ని వీడియోలో. ఫొటోస్ పెట్టుకుంది, స్టోరీ పెట్టాలి.
ఫొటోస్ పెట్టాలంటే స్టోరీస్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది లాగమంటుంది. నాకు కూడా ఇలా పైన కూర్చోవటం అంటే ఇష్టం, కానీ ఇక్కడ ఒత్తుకుంటుంది. ఇలాంటిది లేదు, ఒత్తుకుంటుంది. ఇది వీటి కోసం కూర్చున్నా. ట్రైన్ అంతా పర్లేదు, ఖాళీగానే ఉంది. ఎచ్చులు చూడు, తోడు కూర్చోమండు అంట. కార్డ్స్ అంట ట్రైన్ కార్డ్స్ అంటావా? ఓకే, పోలీసులు మా ఫ్రెండ్స్. ఓకే గర్ల్స్, ఇంకా ఇదిగోండి ఇట్లా ఉంది పరిస్థితి. ఒకవేళ వాళ్ళు కూడా వస్తే యాడ్ చేస్తా, లేకపోతే మనం డైరెక్ట్గా ఇంకా నాకు తెలిసి ట్రైన్ దిగాక ఆన్ చేస్తా. ఇంకా ఆడుకునేదిగా లేదు. రాముడు సీత, స్టార్, గర్డ్స్ అన్నీ ఆడుకుందాం అని చెప్పేసి పెట్టుకున్నాము. అంతా అయిపోయింది. అందరు నిద్రపోతున్నారు కాబట్టి నేను నిద్రపోకుండా ఉండాల్సి వస్తుంది. ఒకళ్ళలో వెళ్తూ ఉండాలి కదా. ఇంకా నేను నిద్రపోయా, చూపిస్తాను చూడండి. మా తమ్ముడేమో ఏకంగా నా ఊళ్ళో నిద్రపోతున్నాడు. మంచిగా సెట్ అయిపోయింది అక్కడ కిందేమో మా అన్నయ్య నిద్రపోతున్నాడు. మా మమ్మీ వాళ్ళ బెస్ట్ దాంట్లో ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ నిద్రపోతున్నట్టున్నారు. లగేజ్ అంతా కూడా అక్కడ పైన సెట్ చేసేసాము. సో అయితే అందరైతే నిద్రపోతున్నారు. నా వాయిస్ వస్తుందో రావట్లేదో తర్వాత చూడాలి. ఇంకా నేను కూడా ఒక నిద్ర వేస్తాను. ఫైనల్లీ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఏందంతే కూర్చును రావా? మంచి నిద్ర వేసింది. సో ఇంకా దిగిపోతున్నాం మేము అందరం. ముందైతే మా మమ్మీని కలవాలి. మా మమ్మీ పక్క దాంట్లోనే ఉంది. దాని నుంచి మేము కలవలేదు. మేము నలుగురు ఒకటే ఎక్కుతున్నాం. మా మమ్మీ అప్పుడే సపరేట్ అయిపోయింది. దిగిన తర్వాత ఆన్ చేస్తాం. మొత్తానికి ట్రైన్ దిగి మెట్రోకి అయితే వచ్చాం. హలో, మా అమ్మ ట్రైన్లో దక్కిపోయి ఇప్పుడు కలిసింది మాకు. అలా ఆమె తప్పించింది. ఎటు తీసుకురావాలో కూడా తెలీదు. సాయి సూపర్. హాయ్ హాయ్, సూపర్ ఉన్నావు తెలుసా నువ్వు. మా ఆటోలో మా ఎవ్వరు కావాలి కదా. ఆమె చూడ ప్లేస్ లేక ఎడకిచ్చిందో. నీపై వల్ల కూర్చున్నా. నీ ప్లేస్ బాగుంది. ఏం ఆఫీస్? అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. రెండి లోపలికి వెళ్దాం. హాయ్ సన్నీ. సాయి గారి వీడియోస్ చూసిండంట సన్నీ, అందుకనే మా అమ్మని వీడియోస్ చూసా అని చెప్తుంది. చిత్తాడు సన్నీ. మేము వెళ్ళిపోతున్నాం. లోపల డెకరేషన్ చేపిస్తాయి. ఇక్కడ నువ్వు చెప్పులు తీసుకున్నావు కాల్ అవుతా. హాయ్ సన్నీ. హాయ్ కన్నయ్య, బాగున్నారా? మా అక్క ఇవాళ వచ్చినందుకు సంతోషంగా ఉంది. మా అక్క ఇది ఒక్క రోజు ఉండదు, మా 3 days ఉంటుంది. 3 days ఎంజాయ్ చేద్దామా? ఓకే, మీకు ఎంజాయ్మెంట్ అన్ని వీడియోస్ లో చూపిస్తామని చెప్పు.
మీకు ఎంజాయ్మెంట్ ఏమో వీడియోస్ లో చూపిస్తా. ఇది ఒక్కసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్ లో అన్నా నీ వల్ల నాకు నిద్ర లేదు తెలుసా. ఇంకొక 4 days ఇట్లానే ఉంటది. నేను వచ్చానో లేదో అలా రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి నైట్ నుంచి నిద్ర లేదని చెప్పినా కదా, 10 minutes అలా పడుకున్నానో లేదో అన్నయ్య వచ్చి లేపేశాడు. తెలిసిందే కదా, శత్రువులు ఎక్కడో ఉండరు, అన్నయ్యల రూపంలో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మా అన్నయ్య గురించి తెలిసింది ఆల్రెడీ, మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నిద్రపోతే అస్సలు నిద్రపోనీటు లేపేస్తాడని చెప్పేసి. సో ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. మార్నింగే అనుకున్నారు ఫస్ట్ నలుగు, బట్ మార్నింగ్ అయితే కొంచెం కుదరలేదు వాళ్ళకు కూడా. సో అనుకోకుండా ఏంటంటే మేము వచ్చినప్పుడే ఫస్ట్ నలుగు అయితే స్టార్ట్ అయిపోయింది. ఎట్లా మేమైతే ఇంకా ఫస్ట్ నలుగుకి అందుకోమేమో అని చెప్పాము, బట్ అనుకోకుండా అయితే ఫస్ట్ నలుగుకే మేము అందుకున్నాము. బాగా జరుగుతుంది. అండ్ ఇంకా అయితే పెళ్లి కొడుకుని కూర్చోబెట్టలేదు, తోడు పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెట్టారు. సో ఒక్కొక్కళ్ళు ఏంటంటే నలుగులు ఇంకా తెలిసిందే కదా మీకు, ఒక్కొక్కళ్ళు వెళ్ళి నలుగు వేస్తారు. సో అక్కడ తోడు పెళ్లి కొడుకు ఏంటంటే నన్ను వచ్చి నలుగేయమంటున్నాడు అనమాట. సో అది ఫస్ట్ అయితే పెద్దమ్మ వేశారు నలుగు, పెద్దమ్మతో అయితే స్టార్ట్ చేశారు. తెలిసిందే కదా, ఎక్కడైనా సరే ముందు పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీయే నలుగు వేస్తారు. సో ఇక్కడ కూడా మా పెద్దమ్మ వేశారు అన్నయ్యకి. సో ఇంకా పెద్దమ్మ వేసిన తర్వాత అయితే ఇంకా అన్నయ్యకి రిలేటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా వేశారు. వేసిన తర్వాత అయితే మమ్మీ కూడా వేశారు. సో ఏంటి అని అంటే ఎక్కువ వీడియో మళ్ళీ మనకి లెంత్ అయిపోతుంది, ల్యాగ్ అయిపోతుంది, చూడబుద్ధి కాదు. అంటే నేను ఏం చేస్తున్నానంటే పెళ్ళిది కూడా ఇందులోనే యాడ్ చేసేసినాను. మొత్తం ఓవరాల్ హల్దీ నలుగు పెళ్ళి మొత్తం కూడా ఒకటే లాగ్లో ప్లాన్ చేశాను. సో అందుకనే మళ్ళీ ఓవర్లాప్ అవుతుందని చెప్పేసి ఎక్కువ అయితే తీయలేదు. పెద్దమ్మది, అమ్మది, అలాగే అన్నయ్య వాళ్ళ చెల్లిది, మమత అక్కది. సో ఇంతవరకే తీసానమాట. సో అదే ఏంటి ఎవరిని చూపించలేదు, అందరినీ తీయలేదు అనేసి అనుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. వీడియో కొంచెం ల్యాగ్ అవుతుంది కాబట్టి నేనైతే తీయలేదు. ఎలాగో వీడియో షూట్ చేస్తారు కాబట్టి అక్కడ ఉంటుంది. మన యూట్యూబ్లో ఏంటంటే మనకి ఎక్కువ లిమిట్ ఉంటుంది కాబట్టి సో నేను అందుకని ఎక్కువ అయితే షూట్ చేయలేదు. సో మమ్మీ అయితే అన్నయ్యకి నలుగు పెట్టిన తర్వాత వాడు తోడు పెళ్లి కొడుకు కన్నయ్య తెలిసిందే కదా, అక్క వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి సన్నీనే అనుకున్నారు, బట్ సన్నీ చిన్న పిల్లోడు కదా, అందుకనే కన్నయ్యని కూర్చోబెట్టారన్నమాట. నెక్స్ట్ అయితే అన్నయ్య వాళ్ళ చెల్లి మాట నలుగు వేస్తుంది. అక్కడ చూడండి కన్నయ్య చెప్తున్నాడు మా మమ్మీయే అని చెప్పేసి. కానీ ఆ మాత్రం నలుగు అయితే చాలా బాగా జరిగింది అన్నయ్యది. అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అంటే నాకు కాల్లో ఏం చెప్పాడంటే అన్నయ్య నువ్వు మార్నింగ్ కల్లా వచ్చేసా అన్నాడు. బట్ మార్నింగ్ అంటే నాకు కుదరదు కాబట్టి ఆఫ్టర్నూన్ కల్లా వస్తానన్నా అని చెప్పిన. సో మార్నింగే ఫస్ట్ నలుగు అనుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ ఈవినింగ్కి అయిపోయింది అని చెప్పేసి. ఇది వేసేటప్పటికి 3 or 4 అవుతుంది నలుగుకి వేసేటప్పటికే టైము. సో అట్లా కలిసి వచ్చింది మాట నాకు అన్నయ్య నలుగు చూసే. నిజం చెప్పాలి అంటే అసలు నేను మా ఇంట్లో వాళ్ళకే నేను ఎవ్వరికి ఇట్లా నలుగులకి కానీ హల్దీకి కానీ ఎవ్వరికి వెళ్ళలేదు కూడా. మా ఇంట్లో ఇప్పుడు ఈ అన్న కూడా మా ఇంట్లో అన్నే, అలా అని కాదు, ఫస్ట్ టైం మాట నలుగుకి కానీ హల్దీకి కానీ అట్లా పెళ్ళికి 3 days ముందు వెళ్ళటం అన్నయ్య దగ్గరికి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎంజాయ్మెంట్ ఎట్లా చేశాను, ఏంటి అసలు ఎలా ఎంజాయ్ చేయబోతున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో చూసారుగా నలుగుకే మేము ఎంత హడావిడి చేస్తున్నామో. ఇంకా గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాము. ఇంకా నలుగు అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి పాట కూడా పాడారు, అది నేను పాడిందే పెడుతున్నాను వినండి. సో ఇంకా నేను ఆల్రెడీ సూట్ కేస్ సర్దేటప్పుడు మీకు చెప్పాను కదా అన్నయ్య కోసం నలుగుకి బట్టలు తీసుకున్నానని చెప్పేసి. సో ఇంకా అన్నయ్యకి తెచ్చిన బట్టలు అయితే మేమైతే పెడుతున్నాము. అన్నయ్య ఫస్ట్ నలుగు అయితే ఇలా కంప్లీట్ అవుతుంది. ఇంకా చాలా నలుగులు ఉన్నాయి, బట్ నేను ఏవి అయితే షూట్ చేయలేదు, ఇది ఒక్కటే షూట్ చేశాను, మళ్ళీ ల్యాగ్ అయిపోతుందని. సో నెక్స్ట్ వచ్చేసి గాజులు ఉంది, ఆడపిల్లలందరూ గాజులు వేసుకుంటారు కదా, సో నేను అది చూపిస్తాను నెక్స్ట్.
సో ఇక్కడైతే అందరం కలిసి అయితే ఎవరికి వాళ్ళ సైజు గాజులు అయితే తెప్పించారు. సో అందరం అయితే గాజులు వేసుకున్నాం అన్నమాట. సో ఇంకైతే హల్దీలో కలుసుకుందాం మనం. నైట్ అయితే హల్దీ ఉంది, ఇది జరిగిన రోజు నైట్. సో మనమైతే హల్దీలో కలుసుకుందాం. సో చూసారు కదా గైస్, మార్నింగ్ నుంచి అయితే నలుగులు అయితే స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక నలుగు ఉంది. సో నేనైతే అదైతే మీకు షూట్ చేయట్లేదు. బికాజ్ ఎందుకు అని అంటే మార్నింగ్ ఆల్రెడీ నేను షూట్ చేశాను కదా. సో మళ్ళీ మనకి లాగ్ అవుతుందని అయితే చూపించట్లేదు. మీరు వెనకాల చూసినట్లయితే హల్దీకి అయితే డెకరేషన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటివరకు ఫుల్ వర్షం అన్నమాట. ఇక్కడ ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది, బట్ లేట్ అవుతుంది వర్షం వల్ల. బట్ పర్లేదు, ఇప్పుడు కొంచెం తగ్గింది వర్షం అనేది. అయినా సరే ఉరుములు మెరుస్తూనే ఉన్నాయి. ఉరుములు చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. బాగా జరగాలని కోరుకుంటున్నాను. చెప్పు. నా పేరు జయరామ్. ఈ చున్నుండలు అయినాయి కదా, నన్ను అప్పుడు పసుపు అందరూ పసుపు పూసేసిరు. మీరు ఆ తోడు పెళ్లి కొడుకు ఈడే మీరు చూసినట్లయితే. ఓకే, ఇప్పుడు హల్దీకి వెయిటింగ్ అమ్మ నువ్వు. ఓకే గైస్, నేనైతే ఇంకా మీకు ఇంట్రొడక్షన్ చెప్పేసిన. సో ఏంటంటే డైరెక్ట్ హల్దీ అది ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. మనం మళ్ళీ హల్దీలో కలుసుకుందాం. నేనైతే ఆల్రెడీకి హల్దీకి రెడీ అయిపోయాను అనమాట. సో నేను డ్రెస్సు తెచ్చుకున్నాను, శారీ తెచ్చుకున్నాను. సో ఏంటంటే అక్క వాళ్ళందరూ శారీ కట్టుకోమన్నారు. సో అందుకనే శారీ ప్రిఫర్ చేశాను. దాదాపు చాలామంది రెడీ అయిపోయారు లేట్ అవుతుందని చెప్పేసి. ఇప్పటికే ఫుల్ వర్షం పడి చాలా లేట్ అయింది అని చెప్పాను కదా. సో అందుకనే గబగబా అయితే చేసేస్తున్నారు. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ ఇంకో నలుగు స్టార్ట్ అయిందని చెప్పేసి. సో అందుకని నేను ఎక్కువ చూపించకుండా జస్ట్ లిటిల్ బిట్గా అయితే చూపించాను. వీడియోలో మేళం వాళ్ళని చూపించకపోతే అస్సలు బాగోదు కదా, తప్పకుండా చూపించాలి. అందుకనే వాళ్ళని కూడా మీకు చూపించాను అనమాట. అక్కడ ఇంకా కింద నలుగు జరుగుతూనే ఉంది. సో మీకు అంతలోపు హల్దీ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది, చూపిద్దాం అనేసి అయితే పైకి వచ్చేసాను. ఇదేంటంటే ఇంటి పైన టెర్రస్ మీద అయితే ప్లాన్ చేశాడు అన్నయ్య. అంటే టెర్రస్ పైన అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది చూడ్డానికి కూడా, వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయని చెప్పేసి అయితే ఇట్లా ప్లాన్ చేసాము. సో ఇట్లా అయితే అన్నయ్య హల్దీకి డెకరేషన్ అయితే చేపించాడు అన్నయ్య. ఇదంతా కూడా అన్నయ్య సెలక్షన్ అన్నమాట. సో అక్కడ సపరేట్గా వదినకి కూడా జరుగుతుంది. సో నేనైతే అక్కడికి వెళ్ళలేదు, అన్నయ్య దగ్గరికి వచ్చాను కాబట్టి నేను ఇంకా అక్కడ వీడియోస్ ఏం చూపించట్లేదు మీకు. అన్నయ్య హల్దీ ఏమో కానీ ఎడావిడి చూసి నా హల్దీ లాగుంది కదా, ఉండకుండా ఆ మాత్రం ఉంటుందా? అన్నయ్య వాళ్ళ చెల్లంటే ఆ మాత్రం ఉండాలిగా. ఇంకా నేనే అనుకుంటే నన్ను మించి ఉంటాడు కన్నయ్య ఎడావిడి మాత్రం. ఓకే, ఇంకా పెళ్లి కొడుకు వచ్చాక మళ్ళీ కలుద్దాం మనం అయితే. అదిగోండి హల్దీలోకి ఇంకా పెళ్లి కొడుకు అయితే వచ్చేసాడు. సో ఇంకా కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నారు అన్నయ్యకి ముందే. దాని తర్వాత తడిసిన తర్వాత మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా వాటర్ పోసిన తర్వాత. సో అందుకనైతే ముందైతే కొన్ని వీడియోస్ కొన్ని క్లిప్స్ అలాంటివి తీస్తున్నారు. ఇంకా చాలా అనుకొని ఉండే రీల్స్ అని అవి ఇవని, చాలా వరకు కుదరలేదు. బికాజ్ అప్పటికి వర్షం పడి చాలా టైం వేస్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే కరెంట్ మధ్యలో పోతుంది. సో ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని అయితే ఇంకా నలుగైతే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే పెద్దమ్మ పెద్దనాన్న అయితే పెడుతున్నారు, అన్నయ్య వాళ్ళ మమ్మీ డాడీ మాట. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ కూడా రిలీజ్ చేస్తాను. ఓపికతో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా ఉండదు. వాళ్ళు ఏంటంటే వీడియోలో మమ్మల్ని కూడా చూపించండి అని అడిగారు మాట. సో అందుకనే వాళ్ళనే జూమ్ చేసి చూపించాను. ఇంకా వాటర్ అయితే పోసేస్తున్నారు. ఆడైతే చల్లగా ఉన్నాయి వాటరు. అన్నయ్య అందుకని వణుకుతున్నాడు పాపం. తప్పదు, ఎప్పుడో ఒక్కసారి లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండేది ఇలాంటిది. సో ఒక్కసారి కష్టపడితే తప్పు లేదు. ఇంకా నేను మమ్మీ కూడా వాటర్ పోసిన తర్వాత శివపార్వతి అను అన్నయ్య వెళ్ళి పోసారన్నమాట. సాయిగాన్ని వెళ్ళమంటే నేను వెళ్ళనులే అని చెప్పాడు. ఇంకా అందుకనే వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అక్కడేమో హల్దీ జరుగుతుంది, మా పని ఏమో అయిపోయింది. ఏంది ఇట్లరి కాలు నొప్పులు వస్తున్నాయి, అసలు ఫుల్ నిద్ర వస్తుంది. వీళ్ళన్నా పొద్దు నుంచి పండుకున్నారు, వచ్చిన వెంటనే ఇంట్లో పడుకున్నారు. నేను అట్లా పడుకుంటున్నానా దేనికో దానికి వెళ్తూనే ఉన్నారు. తిన్నాడులే, ఊరిక జోక్ చేస్తున్నాడు మీతో. సో అక్కడ హల్దీ జరుగుతుంది. అసలు చూడండి మీరు, మేమేమో ఈ మూలన కూర్చుందాం, అక్కడేమో హల్దీ జరుగుతుంది, మేమేమో ఇక్కడ మూలన కూర్చున్నాం. అందరు మంచిగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే మాకు ఇంకా పని అయిపోయింది. స్నాపులు తీసుకుంటా లాగులు తీసుకుంటా చేస్తాను. అసలు ఎవరన్నా ఈ యాంగిల్లో తీస్తారా? మేము తీస్తాం. ఎందుకంటే మీకు ఇంతకు ముందు చూపించినట్టు మేమేమో ఈ మూలన కూర్చున్నాం.
వాళ్ళేమో ఇగో ఇక్కడ అసలు ఓపిక కూడా లేదు ముందుకెళ్ళి షూట్ చేసే అంత. అన్న ఒక్క లుక్ ఇటేస్తే బాగుండు కానీ బిజీ, ఇప్పటికే చాలా టైం అయిపోయింది అసలు. సాయి ఏం సంగతులు చెప్పు సాయి. సాయి నీకు పెళ్లి కావాలి, నీకు పెళ్ళి అయితేరా? అరే దీని తర్వాత నీకే పెళ్ళి. అబ్బా తెల్లగా పడుతున్నా సాయి, నీ పిల్ల అట్ట పడుతుంది పో, పర్లేదు తెల్లగా పడుతుంది, మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది. ఓకే గైస్ నేనైతే వీడియో ఆపేస్తున్నాను, ఇంకా వీడియో షూట్ చేయను. నీ ఇష్టం అయ్యా. ఏంటి మా డైరెక్ట్ రేపు కలుసుకుందాం. ప్రెసెంట్ అయితే మా గోపిక లేదు, నిద్రపోవాలి పోయి. బాయ్. ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా నా పని అయిపోయింది ఇంకా అని చెప్పేసి కిందకి వెళ్ళి మంచిగా శారీ మార్చేసుకొని నైట్ డ్రెస్ వేసుకొని పడుకున్నా. అన్నయ్య ఉండి డీజే ఉందిరా పైకి అని చెప్పేస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోయి కాలు నొప్పులు ఉంచుకొని కూడా పోయి ఎగురుతున్నాను. సో ఫైనల్లీ అన్నయ్య హల్దీ అయితే చాలా బాగా జరిగింది. సో హల్దీ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నాకు పెళ్లి కొడుకు నిన్న వస్తే ఇవాళ దొరికాడు. ఫుల్ బిజీ పాప, నలుగులు పెట్టి 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 అలసిపోయాడు. ఎవరికన్నా పసుపు పెడితే తెల్లగా వస్తారు కానీ మా అన్న ఏందో బ్లాక్ అవుతున్నాడు. నాకు పెట్టిందంతా మా చెల్లెకి ఇచ్చేస్తున్నా క్రెడిట్. తెల్లగా అవుతుంది, నేను బ్లాక్ అవుతున్నా. 1 day to go. రేపటితో పెళ్ళి అయిపోయింది అన్నకి. ఆల్రెడీ ఫ్రీడమ్ కట్ అయిపోయింది, బట్ ఇంకొక 7 hours ఫ్రీడమ్ కట్ అవ్వడానికి అయిపోతుంది. అందుకే ఎవరు బలవ్వకండి మా అన్నలాగా. మా అన్నని బంద్ చేసి తొందరపడకండి. విత్ ఇన్ షార్ట్ టైమ్ ఒక పీరియడ్ మా చెల్లెది ఉంది చూస్తారు. అది అవ్వని పని. ఆ బక్రా ఎవడో యుద్ధం, తొందరలో యుద్ధం. అదృష్టవంతుడు పాపం. అదృష్టవంతుడు బక్రా ఎక్కడుండో నేనే చూపిస్తాను తొందరలో. ఎందుకన్నా బక్రా గో పొద్దున్నే లేస్తా, మంచిగా చాయ్ ఇస్తా, వంట చేసి పెడతా, తెలుసా 5 లేస్తా. అది రివర్స్, నువ్వు చేసేది కాదు, అది రివర్స్. నువ్వు పడుకుంటే మా బావ చేసేది. ఓకే గైస్, అన్న దగ్గర అసలు వీడియో ఆన్ చేయకూడదని అర్థమైంది, నిజాలన్నీ బయటకు వస్తాయి. ఓకే అన్నతో అయితే జాలింగా మళ్ళీ పెళ్లిలో కలుసుకుందాం. ఇంకా అరే నా ఫస్ట్ రైట్ నాకే లేదు చూడు ఎంత ఉందో. అంత కుళ్ళుపోతాడు. మెహందీ పెట్టుకున్న ఫుల్గా, కనీసం ఆయిల్ అప్లై చేయరానంటే ఆయిల్ అప్లై చేయలే, ఏది చేయలేదు. మనిషి పరతి చేసింది, కనీసం స్ప్రైట్ అని సాయి నాకు లేదని చెప్తున్నాగా. పోయి ఓకే గాయస్, అందరం మెహందీ అయితే పెట్టేసుకున్నాం ఇంట్లో వాళ్ళందరం. ఇప్పుడైతే నేను శివపార్వతికి పెట్టాలంట, అది ఖచ్చితంగా లాగులో చూపిస్తే ఎలా పెట్టాయి ఏంటి అనేసి. సో మనమైతే నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, నిద్రపోయి మంచిగా మళ్ళీ రేపు వీడియో ఆన్ చేస్తాను. ఇంకా రేపే అన్నయ్య పెళ్ళి. ఓకే లెట్స్ గో. సో గాయస్ నిన్నైతే మెహందీ అది ఇదని చూపించేశాను కదా. సో ఇప్పుడైతే పెళ్ళికైతే రెడీ అయిపోయాను నేను వెళ్ళడానికి. ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు అందరు రెడీ అయిపోయారు, నాదే లేట్ అయిపోయింది. మనం లెగవటం తెలిసిందే కదా, సో అట్లా లేట్ అయిపోయింది. సో ఈరోజు అయితే నా మేకవర్ రజిత మేకవర్స్ వాళ్ళైతే చేశారు. రియల్లీ చాలా బాగుంది. అంటే నేను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, అంటే నాకు హెవీగా పడదు, అలా లైట్గా కూడా వద్దు అని చెప్పాను. న్యాచురల్ లుక్ కావాలి అని అన్న, అలానే న్యాచురల్ లుక్లోనే చాలా బాగా చేశారు. అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది. సో నేను మీకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే వాళ్ళ క్లాసెస్ కూడా చెప్తారు, మేకప్ క్లాసెస్. వాళ్ళ డీటెయిల్స్ మీకు కావాలంటే డిస్ప్లే మీద ప్లే చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళకి కొలాబ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ. రియల్లీ అసలు చాలా బాగా మేకప్ చేశారు నాకు. అంటే నేను న్యాచురల్ లుక్కే కావాలి అనన్నా అలానే చేశారన్నమాట. హెయిర్ స్టైల్ కూడా మదర్ చెప్పారు ఇలా వేయండి అని చెప్పేసి, సో అలానే వేశారు వాళ్ళు. తినని నాకు రిఫర్ చేసింది అయితే రామకృష్ణ అన్నయ్య అన్నమాట. సో ఆల్రెడీ మీకు అన్న తెలుసు, నాకు అంతకుముందు కూడా మమ్మీ అండ్ డాడీ యానివర్సరీకి ఫుడ్ డొనేషన్ చేయించాడు అన్న. రియల్లీ నేను అడిగినగానే పంపించాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏమే కట్టకలంగా నీ గట్టిందని అది చూడండి, వీడియో కాల్ ఎలా చేసి చూపిస్తుందా. హాయ్ కన్నయ్య.
ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఫంక్షన్ హాల్ వచ్చేసరికి బోడుప్పల్ మాట. నేను, పెద్దమ్మ, పెద్దనాన్న, అలాగే అక్క, ఇంకా తెలిసిన వాళ్ళు. సో ఆల్రెడీ అన్నయ్య అయితే రీచ్ అయిపోయాడు, మండపంలోనే ఉన్నాడు. సో ఇది మాట ఓవరాల్ డెకరేషన్ కానీ సెటప్ కానీ మొత్తం మండపంది. సో మనం కూడా స్టేజ్ మీదకి వెళ్ళి మీకు మొత్తం A to Z పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ కూడా చూపిస్తాను. ముందైతే అక్కడ వదినకి బియ్యం పోస్తుంది, అదే అన్నయ్య వాళ్ళ చెల్లి మాట. అసలు ఈ కెమెరా మ్యాన్లు ఉంటే మనం ఏం వీడియోలు తీసుకోలేం కదా, వాళ్ళే అడ్డం ఉంటారు. అవునులేండి, వాళ్ళకు కూడా వీడియో రావాలి కదా మంచిగా. పెళ్ళి అక్కడ జరుగుతుంటే ఇక్కడ పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు కదా ఇప్పుడు ఉండొద్దా? అది ఇస్తే గుర్తు పెట్టుకుంటా, మర్చిపోను. అది ఇస్తే రా, ఇక్కడ రా. హాయ్ చెప్పు. ఉంచుకో నువ్వే. సో చూడండి మా అన్న పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అని మీరు కూడా చూడండి. అలాగే ఎవరైతే మా అన్నకి వదినికి దిష్టి పెట్టకండి. అండ్ అలాగే అన్నని వదిన్ని ఆశీర్వదించండి అందరూ పెద్ద మనసుతో. నేను చిన్నపిల్లనైనా సరే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అన్నయ్య పెళ్ళికైతే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే అన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అసలు రియల్లీ అన్న దొరకటం నా అదృష్టం అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకు అనంటే ఓన్ సిస్టర్ కాకపోయినా నేను ఓన్ సిస్టర్ కంటే కూడా ఎక్కువ బాగా చూసుకుంటాడు అన్నయ్య. సో నాకు కూడా అన్నయ్య అంత ఓన్ బ్రదర్లా కనెక్ట్ అయిపోయాడు మాట. అది జస్ట్ ఒక షూట్లో మళ్ళీ పరిచయం. నెక్స్ట్ అయితే అక్క మాట, ప్రేమన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ మాట. సో నాకు కూడా అక్కలా బాగా కనెక్ట్ అయిపోయింది. అసలు నేను ఎవరితో అంత ఈజీగా కనెక్ట్ అవ్వను, బట్ అన్నయ్య ఎందుకు నా మనసుకి బాగా కనెక్ట్ అయిపోయాడు, ఓన్ బ్రదర్ లాగా మాట అట్లా. సో ఫైనల్లీ తాళైతే కట్టేస్తున్నాడు ఇంకా అన్నయ్య. అయిపోయింది ఇంకా ఎంజాయ్మెంట్ లైఫ్ మొత్తం అన్నీ అయిపోయినాయి అన్నయ్యకి. ఇంకా వదిన వచ్చింది, అన్నయ్య గేమ్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు వదిన గేమ్ స్టార్ట్ చేస్తుంది. జోక్గా అన్నా కానీ ఇద్దరు మాత్రం చాలా బాగుంటారు. అండ్ నేను ఎంగేజ్మెంట్లో కానీ విడిగా కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లో కానీ చూశాను కదా, ఇద్దరు కూడా చాలా బాగుంటారు. వదిన కూడా అన్నతో చాలా బాగుంటుంది మాట. కన్నా ఏంటిది అది? డ్రై ఐస్. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ దగ్గర వీడియో మిస్ అయింది మాట తీయటం అనేది. ఇంకా హడావిడిలో ఉన్నాం కదా, సో అదే బిజీ అయిపోయేసరికి షూట్ చేయలేదు. ఆ రీల్స్ ఈ రీల్స్ అని చెప్పేసి. సో ఇది అంతా కూడా హల్దీది, ఎంగేజ్మెంట్ ఇది. అలాగే ప్రీ వెడ్డింగ్ సాంగ్ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగా వచ్చింది. ప్రీ వెడ్డింగ్ సాంగ్ కూడా ఓన్గా పాడిచ్చాడు మాట అన్న సాంగ్. ప్రీ వెడ్డింగ్ సాంగ్లో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. మన సాగర్లోనే షూట్ చేసింది లాస్ట్ అయితే. ఇంకా సరదాగా రీల్స్ చేద్దామని చెప్పేసి అయితే అందరం అలా కూర్చొని వాటర్ నోట్లో పోసుకొని, ఆల్రెడీ తెలిసిందే కదా రీల్ సౌండ్స్ చేస్తూ ఉంటే ఎవరైతే ఫస్ట్ వాటర్ బయటికి పోస్తారో వాళ్ళు అవుట్ మాట. ఇంక మా సాయిగాడు ఉంటే ఎవరైనా నవ్వుకుంటూ ఉంటారో ఫస్ట్ నేనే నవ్వుతా, అందుకే నేనే అవుట్ అయిపోయాను అనమాట. ఇది నేను కొంచెం క్లిప్ యాడ్ చేశాను, మొత్తం క్లిప్ అంతా కూడా ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ అన్నప్రెడ్డి లహరి అనే ఉంటుంది, వెయిట్ చేయండి. సో గాయ్స్ ఫైనల్గా అయితే అన్నయ్య పెళ్ళి అని చెప్పాను కదా. సో అన్నయ్య పెళ్ళికి అయితే నేను స్పెషల్గా గిఫ్ట్ చేయించానని చెప్పాను కదా. సో ఫైనల్గా నాకైతే వచ్చేసింది, ఆ గిఫ్ట్ నా దగ్గరికి రీచ్ అయింది. సో విజయ్ గారు నాకు ఈ గిఫ్ట్ని చాలా మంచిగా చేసి ఇచ్చారు. అవుట్పుట్ కూడా చూశాను నేను, అండ్ మీకు కూడా రిజల్ట్ చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇప్పుడైతే ముందైతే అన్నయ్య దగ్గరికి వెళ్ళేసి అయితే ఇది ఇచ్చేద్దాము, అన్నయ్య ఎలా ఫీల్ అవుతారు ఏంటి అనేది కూడా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. అండ్ వీళ్ళ పేజ్ వచ్చేసి ఫన్ అండ్ క్రేజీ గిఫ్ట్స్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ అయి ఉంటుంది, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, మీకు యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాను. అండ్ వాళ్ళ దగ్గర కూడా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేస్తున్నాను. మొత్తానికైతే నేను అన్నయ్యకి వదినకైతే ఫ్రేమ్ ఇచ్చేస్తున్నాను. సో ఇదంతా కూడా మా ఫ్యామిలీ మాట, మీకు ఆల్రెడీ తెలుసు. మా మదరు, అలాగే అన్నయ్య, తమ్ముడు, మా పిన్ని, ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసి అన్నయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలు మాట. అక్కడ వాళ్ళందరూ షాకింగ్ మాట. బికాజ్ ఎందుకు అనంటే నేను 3 days ముందే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా.
సో అక్కడ ఏంటంటే నేను ఫ్రేమ్ ఏం తీసుకెళ్ళలేదు, ఎలా చేపించాను అసలు ఎలా పాసిబుల్ అయింది అనేసి వాళ్ళంతా షాకింగ్లో ఉన్నారు. లేదు నాకు ఆ రోజే కావాలి అని అంటే మ్యారేజ్ డే రోజునే లొకేషన్ దగ్గరకు వచ్చి ఇచ్చారన్నమాట. ఇంకా వాళ్ళు ఫ్రేమ్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి వాళ్ళ ఫేసెస్లో చూడండి, మీకే అర్థమైపోతుంది వాళ్ళకి ఎంత నచ్చింది ఏంటి అనేసి. సో అక్కడ వెనక అన్నయ్య వాళ్ళ చెల్లి కూడా అక్క మస్తుంది ఫ్రేమ్ అనేసి అన్నారన్నమాట. కొన్ని క్లిప్స్ అనేది మిస్ అయ్యాయి. రియల్లీ చాలా బాగా నచ్చింది వాళ్ళకైతే, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరికీ నచ్చటం కూడా. సో ఫైనల్గా ఏంటంటే ఇదే కాదండి, నేను ఏ ఫ్రేమ్స్ అయినా సరే ఫన్ అండ్ క్రేజీ గిఫ్ట్స్ వాళ్ళ దగ్గరే చేపిస్తాను అనమాట. బికాజ్ వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది, అలాగే రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకి చేసి ఇస్తారు. వాళ్ళ దగ్గర ఓన్లీ ఆయిల్ పెయింటింగే కాదండి, బ్లడ్ ఆర్ట్, పెన్సిల్ ఆర్ట్, మ్యాజిక్ పోర్ట్రేట్ అండ్ హల్దీ పోర్ట్రేట్, బేబీస్ హ్యాండ్ కాస్టింగ్ అండ్ కపుల్ హ్యాండ్ కాస్టింగ్ ఎక్సెట్రా ఇంకా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. సో మీకు ఏమన్నా కావాలి అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొలాబరేట్ అయ్యి ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అన్నయ్య పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. సో మేము కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంటికి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకోవాలి, బికాజ్ మళ్ళీ నైట్ భారత్ ఉంది. సో ముందైతే వెళ్ళి రెస్ట్ తీసేసుకుందాం. జస్ట్ సింపుల్గా రెడీ అయ్యి భారత్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వదిన వాళ్ళ ఇంటి కాడి నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటి వరకు మాట దగ్గరే కొంచెం. పాపం వాడు అన్నిసార్లు పిలిచినా కానీ ఆయన పలకనే పలకలేదు. మొత్తానికైతే వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా భారత్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చిన 10 minutes కల్లా అయితే స్టార్ట్ అయిపోయింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు డాన్స్ చేశారు. బట్ అవి ఏంటంటే యూట్యూబ్లోకి తీయలేదు, ఇన్స్టాలోకి తీసాం రీల్స్గా. సో నా ఇన్స్టాలో వస్తాయి అప్డేట్స్ అవన్నీ కూడా. సర్లే అన్న బాయ్. హ్యాపీ మా వదిన మంచిగా చూసుకో, మా వదిన్ని మాత్రం మంచిగా చూసుకో, నువ్వు ఎలా అయిపోయినా పర్లేదు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ వదిన. మా అన్నతో జాగ్రత్త. ఓకే గైస్, ఇలా అయిపోయింది మా అన్న పెళ్లి. నేను కూడా ఇంక వెళ్ళిపోతున్నా. మళ్ళీ అన్నయ్యకి అబ్బాయో అమ్మాయో పుడితే మళ్ళీ వస్తా. లేకపోతే నా పెళ్లికి వస్తారు. నా పెళ్లి ఇప్పుడు అవ్వలేదు. పెళ్లి కనట్లేదు. నెక్స్ట్ ఒక 1 month లో సాగర్కి వెళ్తున్నాము, అప్పుడు కలుగుతాం. లేకపోతే అమ్మ పెళ్ళో కలుస్తాం అందరం. నా పెళ్లికి ఇంకా 2 years ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ బాండింగ్. మళ్ళీ ఎప్పుడో అక్క పెళ్లికో నా పెళ్లికో, లేకపోతే అమ్మాయికి అబ్బాయి అమ్మాయి ఎప్పుడు. సో ఇంకా సాగర్కి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న ప్రెటీ లహరి. బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ అన్న ప్రెటీ లహరి. ఇంతే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను.